గ్యాస్ కొలత లేదని చెప్పి నమ్మబలికి ఈ టీడీపీ ఎన్డీఏ నాయకులు ప్రజల్ని మోసంతో వాగ్దానాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు చెప్తున్నారు గ్యాస్ కొలత లేదు, గ్యాస్ అందిస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ గ్యాస్ బుక్ చేస్తే 25 రోజులకి 40 రోజుల దాకా గ్యాస్ బుక్ అవటం లేదు. అది కూడా కాకుండా ఏజెన్సీకి వెళ్లి బుక్ చేయాలంటున్నారు. ఏజెన్సీకి వెళ్లి బుక్ చేస్తే ఇంకా గ్యాస్ లేదమ్మా అని చెప్పి అక్కడ మీడియా కూడా అసలు దాని గురించి పట్టించుకోకుండా ఆ గ్యాస్ ప్రజలకు అందుబాటులో లేదు. అదే కమర్షియల్ గ్యాసులు నిలబేస్తామని చెప్పి కమర్షియల్ గ్యాసులు ఆపేసి ఈ రోజు చిన్న చెత్తగా టిఫిన్ అంగళ్ళు, రోడ్ల పైన ఉండే బళ్ళు, అన్ని హోటల్స్ అన్ని మూసుకునే పద్ధతిలో గ్యాస్ ఆ విధంగా దొరక్క ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే నిత్యావసర సరుకులు నూనె పైన కూడా కేవలం ఈ విషయంలోనే ఒక 15 రోజుల్లో 40 రూపాయల పైన నూనె ప్యాకెట్ పైన రేట్ పెరిగింది. దీని గురించి పట్టించుకోకుండా ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో వీళ్లు రాజధాని కట్టడానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని చెప్పి దౌర్భాగ్య మాట్లాడుకొని ప్రజాదాన్ని వృధాగా చేస్తున్నారు. కానీ ప్రజలు సమస్యలు పడుతున్నారు. గ్యాస్ దొరకడం లేదు, పెట్రోల్ ధరలు పెరుగుతాయని చెప్పి భయపడుతున్నారు, నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని చెప్పి దీని గురించి మాట్లాడుకోకుండా ఏదో చేతకాని విధంగా ఏదో అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే అన్నట్టు రాజధాని ఎక్కడ కట్టాలా, దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నాడు అని చర్చించుకున్నారు. ఈ రోజు దౌర్భాగ్యం, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం అసలు దౌర్భాగ్యం అనుకుంటాం. దీని గురించి ప్రజల సమస్య గురించి మాట్లాడుకోకుండా దాని గురించి చేయడం సరైన పద్ధతి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అసలు నరేంద్ర మోడీ ఏపీ రాష్ట్రానికి ఇండియాకి ప్రధానమంత్రి, పక్క రాష్ట్ర ప్రధానమంత్రి అనేది ఒకసారి విమర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గ్యాస్ కొరత, అదేవిధంగా పెట్రోల్ కొరత ఉంటే వీళ్ళు పక్క రాష్ట్రాలకి గ్యాసులు అవి పంపించే పరిస్థితిలో నరేంద్ర మోడీ ఉన్నారు. పక్క రాష్ట్రాలు అయితే ఆల్రెడీ తెలంగాణలో ఎన్నో హోటల్ మూసేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజు నెల్లూరు జిల్లాకి కూడా, ఏపీకి కూడా అది వ్యాపించింది. నిన్న కాక మొన్న కొడలూరులో నిన్న కూడా హోటల్ పైన దాడి చేసి ఉన్న గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిపోయారు. కమర్షియల్ గ్యాసులు, ఇంట్లో గ్యాసులు వాడుతున్నారని చెప్పి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో టిఫిన్ అంగడి పెట్టుకున్న అతను షాప్ లో లేకపోతే ఇంటి గ్యాస్ తీసుకెళ్లి వాడతాడు. అంగడికి వాడకూడదు, ఇంటికే వాడాలంటే పల్లెం బిడ్డలు పస్తులు ఉంటారు కదా, అక్కడ పని చేసుకుంటే కదా ఇక్కడ తినేది. వాళ్ళ కమర్షియల్ గ్యాస్ కూడా ఇబ్బంది పట్టే విధంగా చేస్తారు. దాన్ని కూడా అందించినట్టు చేయాలా. అది కాకుండా ఏదేదో అమరావతి గురించి అసలు పనికిరాని చెత్త గురించి మాట్లాడి ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గ్యాస్ సిలిండర్లు ప్రజలకు అందుబాటులో వచ్చేదాకా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము నిరసనలు తెలియజేస్తాం.